నమస్తే. సో చాలా చీకటిగా ఉంది వాతావరణం. నేను ప్రస్తుతం ఎక్కడున్నా అంటే దిల్సుఖ్ నగర్ ప్రాంతం, కొత్తపేట ప్రాంతంలో ఉన్న న్యూ మారుతి నగర్లో ఉన్న. నా వెనకాల మీకు కనబడనట్టుగా మూసీ నది కనిపిస్తూ ఉన్నది. మూసీ నది పరివాహక ప్రాంతం ఇది. మనందరికీ తెలుసు, మూసీ అనగానే మనకు గుర్తొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాం తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని క్లియర్ చేస్తూ, మంచినీటిని ప్రవహింపజేస్తూ దీన్ని ఒక టూరిజం ప్లేస్గా రెడీ చేయాలి అన్నది వాళ్ళ ప్లాన్లో భాగం. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 1,50,000 కోట్లు దేనికోసం ఖర్చు పెడతారని ప్రభుత్వం, అసలంత మేము ఖర్చు పెట్టట్లేదని గవర్నమెంట్. సో ఎందుకు పెడతారని ప్రతిపక్షాలు, మేము పెట్టట్లేదని ప్రభుత్వం. సో ఇట్లా ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపున ఉండగా సరే ఎంత ఖర్చు పెడతారు ఏంటి అనేది పక్కన పెడితే, అన్నింటికంటే చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి. కొన్ని వేలాది కుటుంబాలు, సరే ప్రభుత్వం 10,000 15,000 లెక్క చెప్తున్నది, కానీ ఇంచుమించుగా ఒక ఇంట్లో దాదాపు 3-4 ఫ్యామిలీలు నివసిస్తున్న వాళ్ళని అందరినీ కౌంట్ చేస్తే ఒక 50,000 ఫ్యామిలీస్ వరకు లెక్క తేలే అవకాశం ఉన్నది. మరి ఇన్ని ఫ్యామిలీస్ని ఏం చేస్తారు అన్నది ప్రధానమైన ప్రశ్న. ఈ ఎఫ్టీఎల్ ఏరియాలో ఉన్న, అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఫ్లడ్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఆ ఎఫ్టీఎల్ ఏరియాలో ఉన్న ఇండ్ల అన్నింటికి ఆర్బిఎక్స్ అని ఒక స్టాంప్ వేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని 1-2 ఏరియాలని ఖాళీ చేయించారు. సో చాలామంది ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద బిల్డింగ్లు మీన్స్ 50-60 గజాల్లో, 70-80 గజాల్లో కూడా ఒక అంతస్తు 2 అంతస్తులు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మరి వాళ్లకు కేవలం డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా, దేనికి సరిపోతుంది? సో నేను ఇప్పుడు ఈ న్యూ మారుతి నగర్లో ఉన్న, కొత్తపేటకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది. నా వెనకాల మూసీ కనిపిస్తున్నది. చాలా మనకి వినబడదు కానీ చాలా వేగంగా ఈ మూసీ ప్రవహిస్తున్నది. మనం ఇక్కడ నిలబడ్డా కూడా వాసన అయితే గుప్పు అంటున్నది. సరే ఏది ఏమైనా, ఎంత వాసన వచ్చినా ఏమొచ్చినా ప్రజలు అడిగేది ఒకటే, మేము ఎక్కడ పోవాలి, మాకున్న ఇండ్లకు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్కి అసలు ఏమైనా సంబంధం ఉన్నదా అన్నది ప్రజలు అడుగుతున్న మాట. సో ఈ న్యూ మారుతి నగర్లో మనకు కనిపిస్తే పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటికీ కూడా ఆర్బిఎక్స్ అని స్టాంప్ వేసి ఉన్నారు, అంటే ముద్ర వేసి ఉన్నారు. మీరు చూడండి ఒకసారి, ఇదైతే మనకి 2-3 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తున్నది. నీకు బ్యాక్ సైడ్ దీపాష, ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా చాలా పెద్ద బిల్డింగ్లు మనకు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నవిగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, దీని అవతల ఇంకా బఫర్ జోన్ ఉన్నది. వీళ్ళు అంటున్నారు ఫస్ట్ ఫేజ్లో ఈ ఎఫ్టీఎల్ ఏరియాని క్లియర్ చేసి సుందరీకరించాలన్నది, దాని తర్వాత బఫర్ అని, అంటే అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్ల లెక్క చెప్తున్నారు. సో మరి ఎఫ్టీఎల్ పోతుంది, బఫర్ పోతుంది, మరి బిల్డింగ్లన్నీ ఎట్లా? ఈ బిల్డింగ్లు అన్నింటికి పరిహారం ఎట్లా, ఏ లెక్కనిస్తారు? సో నేను ఎందుకు ఇక్కడికి వచ్చినా అంటే, మూసీ అండ్ బస్తీ నిద్ర పేరుతో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలకమైన కొందరు నేతలు ఆయా ప్రాంతాల్లో ఈ మూసీ పరివాహక ప్రాంతం వెంట నిద్ర చేస్తున్నారు. సో నేనున్న ఈ ప్రాంతంలో ఈటల రాజేందర్ గారు నిద్ర చేస్తున్నారు. సో ఎక్కడ మూసీ ఉందంటే, ఇక్కడ నాకు ఆయన నిద్రిస్తున్న ప్లేస్ కొంత దూరంలో మూసీ ఉన్నది. సో ఆయన అక్కడ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ అండ్ ఈటల రాజేందర్ కానీ మీరు మూసీ గురించి మాట్లాడుతున్నారు కదా, వెళ్ళండి వాళ్ళతో కలిసి నిద్రించండి, కొన్ని రోజులు మీకు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది అని. మనందరికీ తెలుసు, మూసీ అన్నది వికారాబాద్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సూర్యాపేట్ అక్కడ ఉన్న కృష్ణానది వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. వికారాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యే మంచినీటి మూసీ హైదరాబాద్కి ఎంటర్ అయిన తర్వాత అది పొల్యూటెడ్గా మారిపోద్ది. హైదరాబాద్ నుంచి మళ్ళీ నల్గొండ జిల్లా వరకు పొల్యూటెడే ఉన్నది. దాని తర్వాత మళ్ళీ తన దారిలో అది వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. సో మరి ఈ పొల్యూషన్ని తీసేయాలి, ఎవరు కాదనట్లేదు, కానీ మరి బాధితుల పరిస్థితి ఏంటి, ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. సో ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా మనం ఒక్కసారి ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్లోగా వెళ్ళు. మీరు ఎక్కడ బ్రదర్, లోకలేనా? యా, మీ కూడా ఉన్నాయి ఇక్కడ? మా ఇల్లు అదేనండి. ఏ ఇల్లు మీది? జస్ట్ అదే. ఓకే. ఇప్పుడు మీకు ఇచ్చినారా ఆర్బిఎక్స్ స్టాంప్ వేసిన? మా బఫర్లో ఉందండి. బఫర్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎఫ్టీఎల్లో ఉన్నాయా? ఇది కూడా బఫర్ ఉందండి. ఆ చివరి భాగంలో ఇప్పుడు మీకు లైన్ కనిపిస్తుంది కదండి, దట్ ఈస్ కాల్డ్ as ఆర్బిఎక్స్ అని చెప్పి, ఆ లైట్ అంతా మీకు రివర్ బెడ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇది మేము బేసికల్గా ఇక్కడ ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నామండి. ఇంకా మోర్ ఓవర్ ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 37 years కంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ కాలనీలో. మా కాలనీ సెక్రటరీ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ టైంలోంచి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉన్నారు. మేము 20 years ఉంది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి. మాకు ఆ టైంలో ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏం మాకు తెలియదు. మాకు
ఈ రీసెంట్గా మా రేవంత్ సార్ వచ్చినాక జరుగుతుంది అంత అది. బట్ ఒక మా రిక్వెస్ట్ ఏంటంటే బ్యూటిఫికేషన్ అండ్ ప్యూరిఫికేషన్ చాలా తేడా ఉంటుంది. ఆ పేర్లోనే రెండు విధాలుగా ఉన్నాయి. ప్యూరిఫికేషన్ ఈవెన్ ఐ బిలాంగ్స్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్, మాది ఆరూరు వలిగొండ మండలం మాది. చాప రూపంలో మన నరసింహస్వామి ఉంటారు అక్కడ, మత్స్యకి లక్ష్మీ నరసింహస్వామి మా టెంపుల్ అది. సో మేము కోరుకుంది ఒకటే, నల్గొండ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి ప్రజలకి కొట్లాడి పెడతాం అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోర్ ఓవర్ బ్యూటిఫికేషన్ కంటే ప్యూరిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్కి మీరు కంపేర్ చేసుకుంటే ఇఫ్ యూ సీ దిస్ విర్త్ కదా, తెలుగులో మాట్లాడండి. ఈ విర్త్ అనేది మనకి యాక్చువల్గా నేను హైదరాబాద్లో పుట్టి పెరిగి జమానాకి చూసిన 47 సంవత్సరాలు నాకు ఇంత పెద్ద విర్త్ ఎక్కడ లేదు. బహుశా మన రేవంత్ సార్ కూడా తెలుసుకుండకపోవచ్చు, ఇంత పెద్ద విర్త్ లేదు. కొన్ని చోట్ల ఇంత ఉంటుంది, కొన్ని చోట్ల ఇంత ఉంది, మా దగ్గర ఇంత ఉంది. ఇక్కడ పర్టికులర్గా వచ్చిన సర్వే చేసిన గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, బికాస్ దే ఆర్ నాట్ లోకల్లీ, వాళ్ళు ఇక్కడ లోకల్గా కాకుండా ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. సో ఏమవుతుందంటే మీకు కౌంట్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా యాక్చువల్ ఎక్కడ మూసి ఉంది ఏంటంటే మీరు చూసుకోవచ్చు. మీరు బేసికల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా నివసిస్తారు, వీళ్ళకి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఏం లేదు సార్, వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ స్మెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సారీ తెలుగు చెప్తాను, మాకు ఎటువంటి దుర్వాసన రావట్లేదు. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ అవర్ ఓన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ వీఆర్ లివింగ్. ఇప్పుడు మీకు వరద వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వట్లేదా? ఒకవేళ కనుక ఇది మంచిగా అందరూ వినాల్సిన విషయం ఏంటంటే, నాకు తెలిసిన ఇంటలెక్చువల్స్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇంత పెద్ద కనుక ఒకవేళ కనుక వస్తే హైదరాబాద్ ఇస్ కొలాప్స్డ్. మీరు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, గండిపేట కానివ్వండి, లేకపోతే ట్యాంక్ బండ్ కానివ్వండి, ఒకేసారి 3 ఇట్లా గేట్లు తీసినా కూడా ఇంత హైట్లో వాటర్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇస్ గాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గాన్, అంతే. హైదరాబాద్ మర్చిపోవాలి మన. మీది ఎక్కడ ఉందండి? సార్ నేను 2019లో కొనుక్కున్నాను. 19లో కొనుక్కున్నాను. మీ ఇల్లు ఏం లేదా? నా ఇల్లు బఫర్లు ఉంది సార్. బఫర్ చెప్తున్నారు. బఫర్ కూడా తీసేస్తాం అంటున్నారా? బఫర్ కూడా మాడు సర్వేలో బఫర్ చూపిస్తుంది. అది బఫర్కి ఇంకా నోటీస్ ఏమీ లేదు, మా దగ్గరికి ఏం రాలేదు. ఓకే. అసలు మూసి వైశాల్యం ఎంత అని ఎవరు చెప్పట్లేదు సార్ మాకు. ఇప్పుడు చాదర్గట్ కూడా ఒక వెడల్పు ఉంది, మా దగ్గరకు వచ్చేసరికి నువ్వు 100 మీటర్లు అంటే ఆ అపార్ట్మెంట్ దగ్గర పోతుంది సార్, ఇక్కడికి అక్కడ దాకా వెళ్తుంది. ఇంత వైశాలు ఏం చేసుకుంటాడు సార్ అతను? ఈ ప్రాపర్టీ అంతా దేనికోసం వాడుతున్నాడు? ఇప్పుడు పునర్జీవనం అంటే మోసి శుద్ధి చేసుకోవాలి, వాటర్ వదిలి పెట్టుకోవాలి. దాంట్లో మీరు ఎప్పుడు కొన్నారు? 2019లో కొన్నాను సార్. ఎల్ఆర్ఎస్ తీసుకున్నాను. మీరు ఉన్నప్పుడు అప్పుడు ఏం బఫర్ అనే చెప్పిరా? నాకేం చెప్పలేదు సార్. నేను సర్వే చేయించాను. సర్వే చేయించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, నాకు వచ్చి ఎఫ్టీఎల్లో లేదు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాను, పర్మిషన్ తీసుకుని, జీపీఎస్ పర్మిషన్ తీసుకున్నాను, లోన్ తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను సార్. ఇప్పుడు బఫర్ అని చెప్తున్నారు సార్ వాళ్ళు వచ్చి. ఏమైనా అంటున్నారా? బఫర్లో ఉన్న వాళ్ళని కూడా నెక్స్ట్ ఫేజ్లో ఏమైనా లిఫ్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఆయన మాటలకు అర్థమే లేదు సార్. అధికారులు ఏమంటున్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? అధికారులు ఏమంటారు, బఫర్లు ఉంది మీకు చెప్తున్నారు, మాకు నోటీస్ ఏమీ లేదు. ఇప్పుడు ఆర్బీఎక్స్ అని రాసిందంతా ఈ ఎఫ్టీఎల్ కింది భాగం సార్. కింది భాగం రాసి ఎన్ని ఇళ్ళు ఉంటాయి అక్కడ? ఈ ఏరియాలో వచ్చేసి 60 ఇళ్ళు ఉన్నాయి సార్. ఈ ఏరియాలో సర్కిల్లో ఓన్లీ జస్ట్ ఈసారి మనం నిలబడ్డ సర్కిల్లో 60 ఇళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లే, పెద్ద మొత్తం స్లాబ్లే మొత్తం స్లాబ్లే, G+1 G+2 ఓకే అట్లా సార్ బిల్డింగ్లు. ఇవి కూడా తీస్తామంటారు వాళ్ళు. మీరు అన్ని పర్మిషన్స్ తీసుకునే కట్టారు? లీగల్ మొత్తం టోటల్ లీగల్ సార్. డాక్యుమెంట్ మొత్తం చూస్తాను. ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ చేయించుకున్నాను, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, మున్సిపల్ పర్మిషన్, సీసీ రోడ్ కూడా రీసెంట్గా వేయించాను సార్. మాకున్న రీసెంట్గా వేసారు కార్పొరేటర్ గారు. ఓకే, మొత్తం అయిపోయింది, వర్క్ అంతా అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది న్యూ మారుతి నగర్ కదా? ఓకే. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఈటల రాజేందర్ గారు అక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఇది మీ ఇల్లా? శ్రీ మారుతి నిలయం. ఓకే. సో ఇక్కడ ఈటల రాజేందర్ గారు వచ్చిన మీటింగ్ ఏర్పాటు చేసినట్టున్నారు. నమస్తే, ఒకసారి రావచ్చా సార్ మీ దగ్గరికి? యా, థ్యాంక్ యూ. సో ఈటల రాజేందర్ గారు ఇక్కడ నిద్ర చేస్తున్నారు ఈరోజు రాత్రి. కలుద్దాం, ఆవిడ వీడియో నడుస్తున్నది. నమస్తే. యా, హాయ్ సార్. నమస్తే. ఎట్లుంది సార్, వాసన వస్తుంది ఏమన్నా? మైక్ కొంచెం ఆగన్నా, జర ఆగరాదు, అంత ఆవేశపడుతున్నావు.
ఏం సార్ వాసన వస్తుందా? నేను చెప్తే బాగుండే కదా, మీరు చెప్పాలి. వాసన వస్తుందా, ఈగలు ఉన్నాయా, గాడి పోతనైతే వచ్చింది నాకు కొంచెం. దోమలు ఉన్నాయా? మరి దగ్గర పోయింది అది రాదు, ఇక్కడ ఓకే. సో మేము ఏమంటున్నాము, వాసన రాదని అంటలేము, ఓకే, ఈగలు లేవని అంటలేము, దోమలు లేవని కూడా అంటలేము. మా పరివాహక ప్రాంతంలో ఉన్న బోర్ల నీళ్ళు కానీ బాయిల నీళ్ళు కానీ పచ్చగుంటాయని కూడా అంటాను మేమే. కానీ దానికున్ను ఈ మా పనిగిరి కాలనీ ఇల్లు గుంజుకోవడానికి, ఇల్లు కూలగొట్టడానికి ఏం సంబంధం అని అడుగుతున్నాం మేము. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, ఓకే, మూసీల పారే దుర్గంధానికి మేము అనుకూలం కాదు. కానీ దాని పేరు చెప్పి నువ్వు లోపలేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఇట్లా 5 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్లను కూలగొట్టి దీన్ని మార్కింగ్ ఇచ్చి భయభ్రాంతకు గురి చేసి, ఇంతకుముందు యాదిరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన అనుకుంటా, ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎక్కడ సార్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చి లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంత మేరకు ఏం చెప్తున్నంటే, ఇంకా చాదరగట్టు కాడ కొంత దూరం చాదరగట్టు కాడ డాంబర్ షీట్లు వేసుకొని ఉండే గుడిసెలు చూపించి, ఎవరిదన్నా ఇల్లు జర కుక్కలు నాపరాదు, బయట కుక్కలా ఇంట్లో కుక్కలు అవి బయటేనా సార్? చెప్పండి. వాటిని చూపి ఇవాళ మూసి అంత గిట్టే ఉందని చెప్పి పనిగిరి కాలనీ గిట్లాంటి పెద్ద పెద్ద ఇల్లు కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకే మాకు బాధ. ఇంకొక మాట ఏంటంటే రావు, ఇప్పుడు ఈమె శ్రీదేవమ్మ, నేను ఇక్కడికి వచ్చినాడు మేడం చూపి నేను ఇక్కడికి వచ్చినాడు వీళ్ళు బిక్కుబిక్కుమంటే బతున్నారు. ఇక్కడనే ఉంటుంది ప్రజా ఇంజనీర్ సిండికేట్స్ అపార్ట్మెంట్స్, 7 ఫ్లోర్ల బిల్డింగ్లు. మేము అడిగిన ఎప్పుడన్నా మీకు వరద నీళ్ళు వచ్చినాయా అంటే, మేము ఉండబట్టి 40 ఏళ్ళు అవుతుంది, మాకు ఎన్నడూ ఇక్కడ వరద నీళ్ళు రాలేదు. రెండవది ఇక్కడ ఎప్పుడైనా వచ్చినాయని చెప్పండి, ఎక్కడ రాలేదు. ఇది 60 ఫీట్ల ఎత్తుంటుందండి. చూసినా నేను అక్కడ చాలా డెప్త్ ఉన్నది, బాగా విడ్త్ కూడా ఉన్నది. ఇప్పుడు ఇది పూటగా తీయక కూడా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటున్నారు కదా, దీన్ని నిజంగానే నీకు వరదలు రాకుండా చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తే మంచిగా ఇంత పూటగా తీసి అటుపక్క ఇటుపక్కగా నిజాం కట్టినట్టుగా రాళ్ళ కట్టడం కాకపోయినా సిమెంట్ కాంక్రీట్తో కట్టుకుంటే, అదేవిధంగా వీళ్ళకు పారేటువంటి ఆ జీడిమెట్ల 100 కెమికల్స్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా, దుర్గంధం రాకుండా చేయొచ్చు కదా గారు. ఇలా టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం, అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నా నేను. 2 సీసాలలో మూసి నీళ్ళు తెస్తారు, ఒక సీసాలు ఏదో ఇంత దేయంగానే తెల్లగా అయిపోతుంది తాగిన లెక్క, వేయందేమో అటు నల్లగా ఉంటుంది. గంత టెక్నాలజీ ఉన్న ఈ యుగంలో గంత ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇన్ని వేల మందికి కంటి మీద కొనుక్కు లేకుండా చేసి బంగ్లాలను కూలగొట్టి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే, ఇవాళ దాని విలువ 5 కోట్లు ఉంటే నువ్వు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తా అంటే రాత్రి భుక్షాగం చేయడానికి. ఏమంటుండంటే అసెంబ్లీకి రండి, కలిసి కూర్చుందాం, మాట్లాడదాం, మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లాన్స్ ఉంటే మాకు ఇవ్వండి, వాటిని మనం అమలు చేద్దాం కలిసి కూర్చొని అంటున్నాను. నేను ఒక మాట అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీ ద్వారా, ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉన్నదా? ఇప్పుడు మొన్న మేము 3 నెలలు ఏడవకండి అమ్మా, 3 నెలలు ఇవాళ ఏం చెప్తున్నా, 3 నెలల తర్వాత వచ్చి నేను 140 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన, మూసి డిపిఆర్ తయారవుతుంది, అది 18 నెలలకు వస్తుంది రిపోర్ట్ అని చెప్తున్నావు. మరి డిపిఆర్ రాకముందే నీకు ఒక ప్రణాళిక లేకముందే ఎందుకు వచ్చి ఇల్లు ఖాళీ చేయించినావు? ఎందుకు వచ్చి ఇల్లు కూలగొట్టించినావు? ఎందుకు వాళ్ళని తీసుకుపోయి బలస్థలిపురం డబుల్ బెడ్రూమ్లో పెట్టి మాకు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి దొంగ స్టేట్మెంట్ ఇప్పించిన చెప్పండి. ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడింది, నా పిల్లలు పడుకున్నట్టుంది పాపం, వాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్, మా తాతలు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ కాలనీ నేను కూడా చిన్నప్పుడు టీవీ టవర్ దగ్గరే ఉండేది. 1976లో ఉన్నాను నేను ఇక్కడ, 1976. ఓకే, మీరు అర్థం చేసుకోండి. గప్పుడు చైతన్యపురి కాలనీ ఉండేది. ఇవన్నీ లేఅవుట్లు ఈ 10 ఏళ్ళ క్రితమో 20 ఏళ్ళ క్రితం చేసినాయి కాదురా గారు, ఇవి 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కాలనీలుగా ఏర్పడి ఈ రోడ్డు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా తాతలు ఉన్నారు, మా తల్లు ఉన్నారు, మేము ఉంటున్నాం. ఎవరు చెప్పిందని చెప్పి మా ఇల్లు కూలి తీసుకుంటున్నాం. మేమేం చెప్పలే కదా ఈగలు ఉన్నాయని, మేమేం దరఖాస్తు చేయలేదు కదా దోమలు ఉన్నాయని, మేమేం దరఖాస్తు చేయలేదు కదా మాకు పొల్యూషన్ వస్తుందని చెప్పి అకారణంగా వచ్చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీళ్ళని అయితే మంచిగా చేయరాదు. ఫస్ట్ మూసీ నది పాలలోటువంటి నీళ్ళు ఏవైతున్నాయో నీకు ఆపగలిగే దమ్ము లేదు. నీకు మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, గవర్నర్ గారి బిల్డింగ్ ముందే
కార్లు పడవల లెక్క మారిపోతాయా? గీ గీ హుస్సేన్ సాగర్ గింత దుర్గంధపూరితంగా ఉంటుందా? మెదడున్న పాలకులేనా వీళ్ళు, సోయున్న పాలకులేని మాట్లాడిన వాళ్ళు ఎవరండి? కేసీఆర్ గారు. మరి 10 ఏళ్ళు గత సోయున్నా కమిట్మెంట్ ఉన్నా సంపద కొదవలేదన్నా అనుకుంటే చేసి పెడతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారిగా హుస్సేన్ సాగర్ చేయలేకపోయాడు. ఒక్క హుస్సేన్ సాగర్ చేయలేకపోయాడు. కొన్ని వందల చెరువులు ఇక్కడ ఉన్నాయి. నువ్వు రా నాతోటి. బోయినపల్లి చెరువు దుర్గంధం ఉందా లేదా? అల్వాల్ చెరువు దుర్గంధం ఉందా లేదా? షఫీల్గూడ చెరువు దుర్గంధం ఉందా లేదా? హైదరాబాద్లో ఏ చెరువులు కూడా మంచినీళ్ళ చెరువులు లేవు. అవును, వాస్తవమే ఇది. అన్నీ ఒక ఇక్కడనే ఎల్బీనగర్ దగ్గర పక్కకు పోతుంటే సల్నార్ గారికి ఇక్కడ ఒక బొందలెక్క ఉండేది. ఇప్పుడు ఈ మధ్య తీసేసింది బైనమూడ్. ఒక ఇక్కడ చౌరస్తాలు ఉంటుంది. మొత్తం డ్రైనేజ్ అంతా కూడా అక్కడికి వచ్చి దుర్గంధపూరితంగా ఉండేది. వాటిని ఆపరాదు ఫస్ట్. నువ్వు ఆ చెర్లలకు ఈ డ్రైనేజ్ రాకుండా చెయ్యి ఫస్ట్. ఆ చెర్లల్లో ఉండేటువంటి మంచినీళ్ళు మూసిలో పారేటట్టు చెయ్యి. కానీ ఇప్పుడు పారుతుంది ఏంది? చెర్లలకు దుర్గంధపూరితమైనటువంటి డ్రైనేజ్ నీళ్ళు. ఆ చెర్లకి వెళ్ళి డ్రైనేజ్ నీళ్ళు మూసికి నా జీడిమెట్టలో వందల రసాయన పదార్థాలను వెదజల్లేటువంటి దుర్మార్గమైన నీళ్ళు ఇవన్నీ పారుకుంటూ పోతాయి. చెర్లల్లో చేపలు బతాయా? పరిపొలాలు మంచిగా ఉంటాయా? చెప్పండి. ఎంత దుర్మార్గం అండి. దాన్ని ఆపు. మేము వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మాకు రేవంత్ రెడ్డి మీద మాకేం కోపం లేదు. రేవంత్ రెడ్డి గారికే ప్రజల మీద కోపం ఉన్నది. ప్రజలు కన్నీళ్లు పెడుతుంటే, ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రజలు హార్ట్ అటాకులతో బ్రెయిన్ స్ట్రోకులతో బాధపడుతుంటే చూసి మురిచితోడు లీడర్ అవుతాడా? చెప్పండి. శాడిస్ట్ అంటారండి, శాడిస్ట్ అంటారు. ఏంటంటే నేను ఎవ్వడు చెప్పిన అయినా ఇప్పుడు మొన్ననే చెప్పిండు 18 నెలలకు డిపిఆర్ వస్తుందని చెప్పిండు. మన నెల రోజుల మొదలు పెడతా అని చెప్పిండు. ఎవడు అడ్డుకుంటాడు చూస్తారా అంటున్నాడు. డోజర్లు ఎక్కి చంపుతా అంటాడు. పిచ్చి కుక్కలతో డోజర్ నీకు పిచ్చి కుక్క సరిపోతుంది అంటాడు. ఇదేనా అని ముఖ్యమంత్రి మాట్లాడే భాష? అసలు వాళ్ళు చెప్తుండే ఎవడన్నా? ఇప్పుడు మీరు అంటున్నారు ప్యూరిఫికేషన్ ఫస్ట్ చేయండి, మంచినీళ్ళు పోయేలాగా చేయండి అన్నది మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? కొత్త రెవెన్యూ మేము జనరేట్ చేస్తాము, ఈ మూసీ ద్వారా బ్యూటిఫికేషన్ చేస్తామని అంటున్నారు. మమ్మల్ని బొందబెట్టరా ఇక్కడ? మా ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ళ కాడ మమ్మల్ని బొందబెట్టు. మీరు ఇది వద్దంటున్నారా? ఒకటే క్వశ్చన్ ఏంటంటే ప్యూరిఫికేషన్ తో క్లోజ్ చేస్తే సరిపోతుందా? మీ ప్లాన్ ఏంటని నేను అంటున్నా. మీకున్న అంచనా ఏంటి? ఏం చేయాలి? నాకు తెలిసి 2 అనుకున్నా నేను. మూసీని మురికి నీళ్ళు లేకుండా ఉండేటువంటి మంచినీళ్ళ వాగుగా తయారు చేస్తారని, మూసి వరదలు వచ్చినప్పుడు మా ఇళ్ళలో నీళ్ళు రాకుండా చేస్తారని. దానికి 2 ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రక్షాళన ఒకటి, అటుపక్క ఇటుపక్క మంచి బ్రహ్మాండమైన సిమెంట్ కాంక్రీట్ తోటి రిటైనింగ్ వాల్ టైప్. దాని కుడకపోయిన పొడికంతా తీస్తే లక్షలుగా 2 లక్షల నీళ్ళ కుసకుల నీళ్ళు పోయే ఆస్కారం ఉంది. బ్యూటిఫికేషన్ అవసరం లేదంటారా? మా ఇల్లు కూడా బ్యూటిఫికేషన్ చేస్తావా? మా బొందగడ మీద చేస్తావా? థేమ్స్, సియోల్, చుంగేచానా ఏదో నది ఉన్నది కదా, వాళ్ళు తిరిగి వచ్చినారు కదా, అక్కడ మొత్తం పర్యాటక ప్రాంతంగా తయారు చేసిన అంటున్నారు. ఇది భారతదేశం రఘు, ఇది భారతదేశం. ఈయన మొదటిరోడు కాదు, ముఖ్యమంత్రి చివరోడు కూడా కాదు ఇది రాష్ట్రంలో. ఏంటంటే ఈయన మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. ఈయనక్కడ ముందు అనేక మంది పోయింది, ఇప్పుడు కూడా అనేక మంది. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి, ఆటో నడిపే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, రోజువారీగా ఇళ్లల్లో బట్టలు ఉతికి బోళ్ళు తోమి వంటలు వండిన వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే ఇక్కడ. ఆనాడు ఇక్కడ ఆ రోడ్డుకు 10 రూపాయల గజం ఉంటే ఇక్కడ 2 రూపాయల గజం ఉండే రావు గారు. నేను కళ్ళారు చూసిన చదువుకునే కాడ 3 రూపాయల గజం. మా దిల్సుఖ్ నగర్ బస్ డిపో వెనుక మేము చిన్నప్పుడు నాడు 3 రూపాయల గజమేనండి, 3 రూపాయల గజం. మా ప్రేమేశ్వరుడు ఇక్కడికి వచ్చిండు, గడ్డెనార దగ్గర ఉండేది. మేము గడ్డెనార అంతా బర్ల కొట్టాలు ఉండేది చిన్నప్పుడు, వీళ్ళకి వెళ్తుంది. నేనేమంటున్నా అంటే గట్ల 2 రూపాయలకు 3 రూపాయలకు అప్పుడు కొనుక్కున్న భూములు ఇక 70,000 రూపాయలకు 80,000 రూపాయలకు అయితే 70 గజాలలో 100 గజాలలో కట్టుకునే ఇళ్ళ కూలగొట్టి అధికారం నీకు ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. మాకేం తేమిసిన అది? మాకు రెక్కాడితే కానీ డొక్కడే కదా రఘు గారు. మాకేం బ్యూటిఫికేషన్ చెప్పండి? మాకు నువ్వు నిజంగానే గొప్ప ముఖ్యమంత్రి అయితే గివే కోరుకుంటున్నాం మేము, 3 కోరుకుంటున్నాం మేము. మంచినీళ్ళు పారించు, దుర్గంధం లేకుండా చెయ్యి, వరదలు రాకుండా చూడు. మాకెందుకండి? నువ్వు కట్టుకోలేదు, నీ ప్రసాద్ ఐమాక్స్ ఉన్నది, నీ జలవిహారం ఉన్నది, దాని పక్క రిక్రియేషన్ ఉన్నది, చేసుకోరా సుందరంగా. ఈ పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ఈ ఒక తరానికి తరమే, ఒక తరం. నువ్వు రవి గారు మీరు చెప్తే బాధ అనిపిస్తుంది. హైదరాబాద్కు పొట్ట చేత పట్టుకుని వలస వచ్చినాడు. ఎక్కడ వేసిన గుడిసెలు వీళ్ళు? జనసంచారం లేని కాడ, జనసంచారం లేని కాడ బండలు కొట్టుకున్నారు, రాళ్ళు కొట్టుకున్నారు, చెట్లు కొట్టుకున్నారు, చిన్నగా గుడిసేసుకున్నారు. ఆ పిల్లలు తేలు కలిసి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆ పిల్లలు పాము కలిసి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దిక్కులేక నిన్నగాక మొన్న ఈ జవహర్ నగర్లో ఒక పిల్లగాడు
1 month బ్యాక్ ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. 1 month బ్యాకే వచ్చింది. వస్తే పిచ్చి కుక్కలు వెంటపడి అని పీక తినేయండి. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, ఉపాధి కోసం వస్తే బిడ్డ, ఉపాధి కోసం వస్తే నా కొడుకును పోగొట్టుకున్నామని చెప్పి మళ్ళీ పోయి బిడ్డను పోగొట్టుకుని పోయి ఒక గట్లాంటి ఫ్యామిలీస్ వచ్చినాయి ఇక్కడికి. ఇక్కడ ఈ మూసీ నది పక్క పొంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ రాలే గారు, నేను రాలే, ల్యాండ్ లార్డ్స్ రాలే, పెద్ద పెద్ద ఉద్యోగులు రాలే, చిన్న చిన్న వాళ్ళు మాత్రమే వచ్చిండ్రు. ఎందుకంటే ₹1 తక్కువ దొరుకుతుందని చెప్పి వచ్చిండ్రు. ఇవాళ నేను అంటున్నా, నీ ప్రభుత్వంలో నిజాయితీగా ఉద్యోగం చేసేటువంటి ఒక ₹50,000 ఉద్యోగం చేసేవాడు కూడా కట్టలేడు. ఇక్కడ భూమి కొనుక్కొని గుర్తుపెట్టుకో, ఇక్కడ కట్టుకోలేడు. ఎక్కడో మళ్ళీ విశ్లేషినట్టుగా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పోయి ఏదైనా ₹10,000 గజమో ₹20,000 గజమో కొనుక్కుంటారు తప్ప అది తర్వాత పెరుగుతుంది కావచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఎవరు కోరింది చెప్పండి? ఈ ఒక తరానికి తరమే త్యాగం చేస్తే ఇలా కట్టుకున్నటువంటి ఈ గూడును కూల్చేసి ఆ కుటుంబాన్ని ఇలా రోడ్ల మీద చేసే అధికారానికి ఎవడిచ్చిన రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం మేము. ఇప్పుడు ప్రజలను ఒప్పించి చేసే అవకాశం ఒకవేళ ఉందనుకోండి, చేయొచ్చా అట్లా? నేను ఒక మాట నిన్ను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల పెరడ కావచ్చు లేదా అభివృద్ధి పెరడ కావచ్చు, భూములు గుంజుకున్న కాడ ఏ కుటుంబం అయినా చల్లగా బతికే సందర్భాలు చెప్తావా మీరు? అవును, నా దగ్గర గజ్వెల్లో 13 గ్రామాలు 18 గ్రామాలు మొత్తం 13 గ్రామాలు 18 గ్రామాలు మల్లన్న సాగర్ అసలు ఒక రైతు నా దగ్గర వచ్చి ఎట్లా ఎడుతుందంటే, బిడ్డ ఒక్క ఓటు కూడా మేము వేయం బిడ్డ, నీకే ఇస్తామని అన్నారు. నేను నిజంగానే నమ్మిన, నిజంగానే వీళ్ళంత కష్టం ఉండదు కాదు. 13 ఎకరాలు కలిగిన రైతు అంతకుముందు 10 మందినో 20 మందినో కూలి చేయించుకుంటాడు ఆ ఊరి వాళ్ళతోటి. అట్లాంటి రైతు తన దగ్గర కూలి పని చేసిన వాళ్ళతో కలిసి డీసీఎం ఎక్కి అడ్డ మీద కూలికి పోతున్నాడు. ఆయన ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే ఇవాళ మీకు తెలియదు ఏముంది రఘు, ఇవాళ ఆ భూముల పైసలు వస్తే తాగి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది, ఉత్తపుణ్యానికి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు కొంతమంది, ఎవరైనా మళ్ళీ భూములు కొనుక్కున్న వాళ్ళు బాగుపడరు తప్ప ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు, ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఆ డబ్బుతో తాగి తందనాడిన వాళ్ళు ఎవరు బాగుపడలేరు. మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి కుటుంబాలు గుర్తుపెట్టుకోండి. మంచి రోడ్లతో కూడినటువంటి ఇల్లు కనబడతా ఉంటాయి, కానీ ఉపాధి లేదు, అక్కడ ఉపాధి లేదు. ఆ 14 గ్రామాల ప్రజలు ఏదైనా డీసీఎంలు వచ్చి వాళ్ళు ఎక్కించకపోతే తప్ప వాళ్ళకు ఉపాధి లేదు. ఇలా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రింగ్ రోడ్డు పోయింది. నేను సజీవ సాక్ష్యం కదా, నేను ఉన్నావా ఎప్పుడైనా? నేను ఆ అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నావా? స్వయంగా నా భూమి గుంజుకున్నా అడిగిన నేను, అరే నా భూమి ₹1 కోటి ₹2 కోట్ల విలువ ఉంది, నువ్వు గుంజుకుంటున్నది ₹8 లక్షల, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడిగిన నేను. ఇవాళ ఆ భూమి 12 కోట్లు అయింది, నాకు ఇచ్చింది ₹8 లక్షల. అందుకని ఎక్కడ కూడా మీ కంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు మంచి ధర ఇస్తేనేమో వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా కలగదు. ఇప్పుడు ఇంతెందుకంటే ఈ చౌటుప్పల్లో RRR రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఎంత అంటే అంత ఇద్దాం అంటుండు కదా, కలిసి కూర్చొని మాట్లాడదాం అంటుండు, అసెంబ్లీలో బిల్లు పెడదాం అంటుండు, చేస్తాడా అండి? డిస్కషన్ పెడదాం అంటున్నాడు. మేము అడుగుతున్నాం డైలాగ్ అండ్ డిస్కషన్ గీటలు రెడీగా ఉన్నాడా? ఫస్ట్ పోయి ఆయన అక్కడ నిద్రపోనివ్వండి, 3 నెలలు నిద్రపోవండి ఫస్ట్. కేటీఆర్ ఈటల రాజేందర్ మీరు అందరు కలిసి ఒక మాట గవన్నీ పక్కకు పెట్టు. ఆయన గురించి మేము మాట్లాడతలేం, కానీ ఆయన నియోజకవర్గం కొడంగల్, లగిచెర్ల దాని చుట్టుపక్కల గ్రామాల్లో 6 నెలలుగా రైతులంతా కూడా మాకు కెమికల్ కంపెనీలు వద్దు, మా భూములే ముద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన దండం పెడతా అని చెప్పిండ్రు. 5 నెలలుగా పాదయాత్ర చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దరఖాస్తులు ఇచ్చిండ్రు, దండం పెట్టిండ్రు. అయినా కూడా వినక నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ అని పెట్టిండ్రు. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించిండ్రు ప్రజలు. అవును, బహిష్కరిస్తే బలవంతంగా కలెక్టర్ గారు పోయినరు. పోతే వాళ్ళు కోపంతో గిన్నిసార్లు చెప్తున్నా కూడా మీరు వింటలేరు, మా క్షేమం కోసం అయితే మేమే కదా ఇచ్చేది, మా క్షేమం కాదని మేము నమ్ముతున్నాం, వద్దు అని చెప్పి ఎలగొట్టారు. కలెక్టర్ గారు స్వయంగా ఏం చెప్పినారు, మా మీద దాడి జరగలేదని చెప్పినారు. దాడి జరగలేదని చెప్పిన కలెక్టర్ గారు మళ్ళీ ఆయన చేతనే ఒక దరఖాస్తు తెప్పించి ఒక 100 మంది పోలీసులు 4 గ్రామాల చుట్టుముట్టి ఇలా అందరినీ పెద్ద మనుషులందరూ వదిలిపెట్టి వాళ్ళందరినీ కొట్టుకుంటా అరెస్ట్ చేసి ఇలా సంఖ్యలు వేసి జైలపాలు చేసావు కదా రేవంత్ రెడ్డి గారు. అక్కడ నువ్వు ఇచ్చే కంపెనీ ఎంత తెలుసా? 10 లక్షల రూపాయలు. అక్కడ భూమి విలువ ఎంత తెలుసా? 40 నుంచి 50 లక్షల రూపాయలు. మంచి కంది పంట పండే, పల్లికాయ పంట పండేటువంటి భూములు, ఆ భూములు మీరు ఎప్పుడైనా చూడండి, మంచి ఐరన్ కాంటెంట్ ఉన్న భూములు. నీకు ఇంతెందుకు రఘు గారు, ఇదంతా పక్క పెట్టు. ఇక్కడ ఈ ముచ్చర్లు ఉందా? ఈ ముచ్చర్లు ఫార్మా కోసం హెలికాప్టర్ల మీద తీసుకుపోయినరు. నేను అడుగుతున్నా, ఈ ఫార్మా కంపెనీలు బుచ్చగాలి అవ్వాలేనా? ఫార్మా కంపెనీలు వాడికైనా కంపెనీ పెట్టుకోవాలంటే, నేను ఎట్లయితే ఇల్లు కట్టుకోవాలంటే ఇంత జాగా కొనుక్కుంటున్నాను,
నేను పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలంటే ఇంత కొనుక్కుంటున్నావు, నేను గ్రేప్ గార్డెన్ పెట్టుకోవాలంటే ఇంత భూమి కొనుక్కుంటా, ఆయన కొనుక్కోలేడా? ఫార్మా కంపెనీల కోసం రైతుల భూముల్ని బలవంతంగా తీసుకోవడమే కాకుండా బుచ్చమేసినట్టుగా 50 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలకు తీసుకొని వాడిని కట్టబెట్టే అధికారానికి ఎవడిచ్చిండు? నా పాయింట్ ఒకటే, పార్టీలు ఎట్లుంటాయంటే ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం, రేపు పొద్దున ఇదే కాంట్రాక్టరు ఒక 5 కిలోమీటర్లు ఈ మారుతి నగర్ నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల దూరం వరకు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ అన్ని పార్టీల లీడర్లు వెళ్ళి తిరుగుతాడు, సార్ మనమే వచ్చినాం ఇక్కడికి, మేమే ఉన్నాం ఇక్కడ, మీరు సైలెంట్ అవ్వాలి అంటే సైలెంట్ అయిన సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి 10 సంవత్సరాలుగా. ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను చెప్పమంటే. నాకు సో మరి ఇప్పుడు బస్తీ నిద్రలు చేసిన మీలాంటి వాళ్ళు రేపు బుల్డోజర్ వస్తే మళ్ళీ వీళ్ళ పక్షాన్ని నిలబడతారా? తెలియదు, అందరి గురించి నాకేం తెలుసు. మా చరిత్ర 25 చరిత్ర నేను ఓవరాల్గానే జనరలైజ్ చేసి చెప్తున్నా. ఒక మాట, అట్లాంటి దొంగలు ఉండొచ్చు, అమ్ముడు పోయేటోళ్ళు కూడా ఉండొచ్చు, అంతటా ఉంటాయి. మనోడు పోయి మందిలో కలుతాడు, దొంగలు కలుతాడు ఉంటాయి, కానీ ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. నేను చెప్తున్నా, ఇవాళ తప్పించుకోవచ్చు, ఇవాళ వాళ్ళు వెనుకబట్టి పట్టచ్చు, కానీ ఎన్నడూ పట్టరు వాళ్ళు. ఇలా గింత ఉసురు ఇలా నీకు ఎందుకు కూడా కొట్టిలని కేసీఆర్ కానీ పట్టుపట్టి నిజాన్ని అడుగుతున్నా చెప్పండి. నేను అసలు నాకు సాటి లేరు, మీ ముఖాలకు నాకు పోటీ అన్నాడు. ఏమన్నాడు? మీ ముఖాలకు నాకు పోటీ అన్నాడు. 20 ఏళ్ళు మాదే అన్నారు. గుర్తు చేసుకో. ఉన్నాడా ఇవాళ రఘు? ఉంటాడా ఆయన? నేను అంటున్నా, నేను నాదంతా దీనికి పెద్ద శాస్త్రం అక్కర్లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇలా సింపుల్ ఇష్యూ. ప్రజల దగ్గర పోయి ముఖ్యమంత్రి ఎట్లుండడమ్మా, ఈ ప్రభుత్వం ఎట్లుండే తూ అంటారు. ఆయన తూ అనిపించుకోవడానికి 9 ఏళ్ళు పట్టింది, ఈయన తూ అనిపించుకోవడానికి 9 ఏళ్ళు కూడా పట్టలేదు. గుర్తుపెట్టుకో. సో వాట్ నెక్స్ట్? ఈ పోరాటం ఈ నిద్ర నుంచి ఎటువైపు తీసుకెళ్తారు? పోరాటం మేము అసలు రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చాలా పెద్దోడివి, నీకు పెద్ద శక్తిమంతుడు, నీకు శక్తిని ఇచ్చినాము, కూర్చోబెట్టినాము, మా జోలికి రాకు నీ దండం పెడితే అంటున్నాం కదా, మా ఇల్లు కూడా కొట్టారు. సో ఓన్లీ మీరు మీ నియోజకవర్గమేనా, లేకపోతే రాష్ట్రం ఈ మూసి పరివాహక ప్రాంతం అంతా మీరు వెళ్తున్నారా? రఘు, ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ దుర్మార్గం జరుగుతుందో అక్కడ ఈటలు ఉంటాడు, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఇదంతా కాబోయే అధ్యక్ష హోదాలో జరుగుతున్న కార్యక్రమంగా మనం ఏమైనా చూడడానికి అవకాశం ఉందా? గత చిన్నగా లేదు. సో ఇది ఈటల రాజేందర్ గారు ఇక్కడ బస్తీ నిద్ర చేస్తున్నారు. ఏంటి సార్ మరి ఇక్కడ పరుపులు, బెడ్లు ఏమన్నా ఎట్లా? మా ఎవరి ఇళ్ళలోనేనా, ఇక్కడేనా మీ రెస్ట్? ఇళ్ళలో ఉండే మా ఇల్లుండే మాకు. ఓకే. నిద్ర పల్లె బస్తీ నిద్ర. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఒక దోమ ఉందా? దోమలు అయితే ఏం లేవు. ఈగలు ఉన్నాయా? లేవు. ఇక్కడ వాసన ఉందా? లేదు. ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా ఇస్తా అంటూ ఉన్నారా? భూమి మంచి పని చేస్తారు రేవంత్ అంటూ ఉన్నాడా? మరి ఎందుకు ఆయనకు? ఇది ఒక కాలనీలు ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఏమన్నా రెడీగా ఉన్నారా? అట్లా ఏమన్నా మీరు గమనించి ఉంటారు కదా. నేను సిస్టంలో కొన్ని ఆల్రెడీ కూలగొట్టరు కదా సార్, ఇది ఆగే అవకాశం ఉందంటారా? ఆర్బిఎక్స్ అని స్టాంప్ వేసిండు, కొన్ని కూలగొట్టిండు. వాళ్ళు మూసిలేసి బొంద పెడతారు, గుర్తుపెట్టుకో. మూసిలేసి బొంద పెడతారు, పోదు పట్టుగా పోదు. సంవత్సరం ఆల్రెడీ గడిచిపోయింది నాకు. 1 ఇయర్ గాన్. లాస్ట్ ఇయర్ అయితే ఎన్నికల ఇయరే ఉంటుంది. ఇక నీకు ఉన్నది 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళ నీకు మంచి అదృష్టం కొద్ది అధికారం వచ్చింది, మంచి కాపాడుకునే ప్రయత్నం చేయక వాళ్ళని మురిగించుడు, వీళ్ళని మా ఎగబెట్టించు, ఇదేం పని అండి నీకు? టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే కావు కదా. గంత చిన్నగా లేము మేము. మొన్ననే 4 లక్షలతో గెలిపించాను, ఇంకేం మాట్లాడతాం? గంత చిన్నగా లేము. పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా, ఒక అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా ఉంటాం. ఓకే, చూద్దాం. సో మీరైతే ఇల్లు ఇవ్వడానికి రెడీగా లేరు మీరు? ఓకే, మీరంతా ఏ హక్కు ఉంది చెప్పండి? ఎట్లా అడుగుతున్నాడు? ఏ రకంగా అడుగుతున్నాడు? ఎందుకు ఇవ్వాలి? మేము ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయి తీసుకురమ్మని? ఆయనకి ఏ రైట్స్ ఉన్నాయి అట్లా ఆ రైట్స్ ఉన్నప్పుడు మా దగ్గర ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటుండు? మాకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండు? మాకు పర్మిషన్లు ఎందుకు? మేము 25 ఏళ్ళ నుంచి ఉంటున్నా. 25 ఏళ్ళ నుంచి ఉంటున్నా. నేను ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని రూపాయి కష్టపడి కూడబెట్టుకొని నేను ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి వచ్చి నీది ఆర్బిఎక్స్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది, నువ్వు ఖాళీ చేయాలంటే నేను ఎందుకు ఇస్తా? ఎవడరా నువ్వు అడగటానికి? అసలు నీకు ఏ రైట్స్ ఉన్నాయి? తీసుకురా. నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు నిన్న లేదు మొన్న పోయిన నెల కూడా నువ్వు ట్యాక్స్ కట్టించుకున్నావు. ఏ రకంగా కట్టించుకున్నావు? ఓడరా నువ్వు? మొన్న కట్టించినావు. అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టినావు. సిగ్గుండాలి. అడే చదువుకున్నాడా? హైదరాబాద్ చుట్టూ అంట 3 సముద్రాలు ఉన్నాయంట. వీడు తెలివి తగలబడ. అసలు ఏం నాలెడ్జ్ అండి వాడు.
ఎవడండి వీనికి సీఎం పోస్ట్ ఇచ్చిన వాళ్ళకి దండం పెట్టాలి. యా మీరమ్మ మీది ఎక్కడ ఇల్లు? ఇదే ఇల్లా? మీ ఇంటికే కట్టిరా జేఏసీ బ్యానర్? ఓకే. మేము కష్టపడి ఆర్బిఎక్స్ అని మా కోసం మేము ఇల్లు కట్టుకుంటే మా అయ్యం కూడా అమ్మం కూడా ఆయనకు రాగానే ఇల్లు చేతిలో పెడతాందుకు పోయి బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి తిట్టి పెడుతుండ్రు అంటుండ్రు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు మా దగ్గర రాలే. మొన్న వచ్చి సుధీర్ రెడ్డి ఒకనాడు ఇంతవరకు ఇవ్వాలి రాలే. మా ఇండ్లు పోతాయని మేము బాధతో మేము తిడుతుంటే మమ్మల్ని పైసలు ఇచ్చి తిట్టారు. మాకు పైసలు ఇచ్చి తిట్టి పెట్టేవాళ్ళు లెక్క కొడుతున్నామా? ఆయన రమ్మను మేము ఎట్లా కనబడతామో తెలుస్తుంది. ఆయన పైసలు ఇచ్చి పాట పాడించుకుంటుండేమో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఊర్లు తిరిగినా అని చెప్పుకుంటుండు. మేము అట్లా చెప్పుకుంటలేము. మా ఇండ్లలో మేము ఉన్నోళ్ళని మమ్మల్ని రోడ్డు మీద వేసిండు. ఇవాళ ఇంతమందికి ఏం అవసరం? అందరికి ఇండ్లు లేవా? పెళ్ళాం పిల్లలు లేరా? సంసారాలు లేవా? ఇంతమంది వచ్చి ఇంత బాధలు పడుకుంటా అటు గవర్నమెంట్కు మనశ్శాంతి లేదు, పోలీసు వాళ్ళకి ఇటు మా ప్రజలకు లేదు. ఇంతమందిని ఉస్రో పెడుతున్నాడు. నువ్వు మూసి చేసుకో. మూసికి మా ఇంట్లోకి ఏం సంబంధం? నువ్వు మూసి చేసుకో, మూసీలో ఫామ్ హౌస్లు కట్టుకో, మూసీలో వండుకో, మూసీలో ఏమన్నా ఇంకా గోరీలు కట్టుకో నీకు కావాల్సి ఉంటే. కానీ మా ఇండ్ల జోలికి అవసరం లేదు. మా ఇండ్లు మాకు నీళ్ళు వస్తలేవు, మాకు వాసన వస్తలేదు, మాకేం వస్తలేదు. మమ్మల్ని అరో చేస్తున్నావు. మా అన్నం మేము తింటుంటే తిన్నన్నం పైకి పట్టకుండా రోడ్ల మీద వేస్తున్నావు. నువ్వు అసలు ఎవరు? నువ్వు కన్న పిల్లలకే ఇయ్యొద్దు ఆస్తులు. తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు కుంచుకోవాలి. పిల్లల్నే ఇయ్యొద్దమ్మా, మీరు లాస్ట్ మూమెంట్లు ఇవ్వాలని చెప్తున్నారు. అసొంటిది మధ్యలో వచ్చి మా ఇండ్లు గుంజుకొని 2-3 లక్షలు ఇస్తా, 3-4 లక్షలు ఇస్తాను. అయ్య జాగ్రా, అమ్మ జాగ్రా, తాత జాగ్రా. ఎవరు జాగ్రా అని మాకు ఇస్తాడు. మమ్మల్ని రోడ్ల మీద ఎందుకు వేసిండు? ఇవాళ ఏం బాధ? ఈ బాధ మాకు అవన్నీ ఇళ్ళలో ఉండేటోళ్ళ మమ్మల్ని రోడ్ల ఇల్లు ఇస్తాంటే పోతారా? మరి ఇల్లుకి జాగా ఇస్తాంటే పోతారా? ఎందుకు పోతాం? మేము కష్టపడి చెమటోడిపి కట్టుకున్న ఇండ్లు, ఆయన ఇచ్చే ఇండ్లు మాకెందుకు? ఈయన కట్టినాడు. ఈయన ముఖానికి కేసీఆర్ కట్టించిన ఇండ్లు వంచుతుండు. వచ్చి 11 నెలలు ఈయన బుగ్గు వచ్చి బునియాది తీసి కట్టిండు ఇండ్లు. అసలు ఎవరో కట్టిన ఇండ్లు నువ్వు వంచడం నీకు హక్కే లేదు. అసలు నీకు ఎట్లుంది హక్కు? నువ్వు కష్టం చేసి కట్టా. నువ్వు ఆడ వచ్చినాక కట్టినావా ఏమన్నా ఇండ్లు? ఏమన్నా చూపిస్తున్నావా? నువ్వు వాళ్ళ ఇండ్లు వంచి ఆయన లేని వాళ్ళకి కట్టించిండు. రోడ్ల మీద ఉండి ఇప్పుడు మూసిలా గుడిసెలు వేసుకున్న వాళ్ళకి ఇయ్యమన్నాడు. మా ఇండ్లు 4 అంతస్తులు 3 అంతస్తులు ఇండ్లు గులగొట్టి ఇయ్యమని చెప్పలేదు. నువ్వు మాకెట్లు ఇస్తావు? నువ్వు పోయి నువ్వు ఉండు. నీ పార్టీ వాళ్ళు అందరినీ తీసుకుపోయి ఉంచు. ఫస్ట్ వాళ్ళ గులగొట్టు. వాళ్ళ ఏడేడ ఉన్నాయో చెర్లల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు ఎవరెవరు నీకు సపోర్ట్ చేస్తుండ్రో మేము అందరినీ కూడా అంటలేము. వచ్చిన లీడర్లంతా మరి మీకోసం గట్టిగా నిలబడరా? అందరినీ కూడా అంటలేమండి. కాదు. ఇప్పుడు వచ్చిన లీడర్లంతా మీకోసం నిలబడే లీడర్లేనా? అందరూ అన్ని పార్టీల లీడర్లు ఎందుకు అన్ని పార్టీలు నిలబడతాయి అంటలే. మేమే నిలబెట్టుకుంటాం. మేమే ప్రజలు. నేను కూడా అదే. ప్రజలకు హక్కు ఉన్నది. నువ్వు ప్రజాపాలన అన్నావు. నువ్వు ప్రజాపాలన అన్నావు కాబట్టి ప్రజలకే హక్కు ఉంది. ప్రజలమే మాట్లాడుకుంటాం మేము. ఓకే రైట్. ఏమన్నా మాట్లాడతారా మీరు? సో ఇది ఈ ప్రాంతంలో ఎవరమ్మా? ఏ క్లాస్ అమ్మా? 10th క్లాస్. ఓకే. ఏది మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఏం చేస్తారు డాడీ? మా డాడీ మెడికల్ ఏజెన్సీలో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తాడు. ఇప్పుడు మీ ఇల్లు తీసేస్తా అంటున్నారా? ఎస్. అంటే యాక్చువల్లీ మాకు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఓన్లీ రివర్ బెడ్ వరకు తీస్తాము, ఇంకోసారి ఎఫ్టీఎల్ బఫర్ కూడా తీసేస్తాము, ఇంకోసారి అన్ని తీసేస్తాము అని మమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏదో ఒకటి కన్ఫర్మ్ కూడా చేయట్లేడు. అండ్ ఆల్సో ఇప్పుడు మా ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోలేదు, మొత్తం నార్మల్గా లేదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. అండ్ ఆల్సో ఇది మా తాత మా నాన్నమ్మ వాళ్ళ కళ. మా డాడీ వాళ్ళు చాలా కష్టపడి కట్టించినారు. బట్ ఈ రేవంత్ రెడ్డి ఏమో ఇలా సడన్గా చేస్తున్నాడు. సో అండ్ ఆల్సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంతైనా పేరెంట్స్ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అండ్ ఆల్సో నాకు ఫుల్ కట్టలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు కదా. ఈ ఎఫ్టీఎల్ బఫర్ ఈ కేసెస్ హైడ్రా వల్ల మేము సగం మధ్యలోనే ఆపేసాం. ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది అని చెప్పి మేము ఇల్లు కట్టించుకుంటున్నాం. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇల్లు స్టార్ట్ అయిందా? మరి ఎట్లా రేపు పొద్దున మన ఇబ్బంది అవుతే ఎట్లా? మీ డాడీకి ఎట్లా ధైర్యం చెప్తున్నారు మరి మీరు? నో ప్రాబ్లం, మేము కొట్లాడతాం, మేము అందరం ఉన్నాం. నేను మా డాడీకి ఉన్నా. ఓకే. మేము కొట్లాడతా. ఓకే. సో ఇది సిచ్యువేషను. సరే మళ్ళీ ఇంకొకసారి వస్తాను నేను మళ్ళీ. ఇప్పుడు ఇట్లాంటి లీడర్లు చాలా మంది దీక్షలు చేస్తారు, అక్కడ కూడా వెళ్ళాలి కదా నేను. సో ఇది పరిస్థితి. ఈటల రాజేందర్ గారు ఈ ఫనీ నగర్లో, న్యూ మారుతి నగర్లో తన బస్తీ నిద్రను కొనసాగిస్తున్నారు. సో ఈ ఫైట్ ఇంకా కంటిన్యూ అవుద్దంటున్నారు. ఏ లీడర్ వచ్చినా రాకపోయినా మేము మా ఇళ్ళని కాపాడుకుంటామని స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు.
సో ఇక్కడ నుంచి మనం వేరే ఇంకొక లీడర్ అక్కడ దీక్ష అండ్ వాళ్ళు నిద్ర చేస్తున్న ప్రాంతానికి మళ్ళీ వెళ్దాం మనం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.